పరిచారకులు. నా విషయంలో నేను మీకు పరిచయం చేసుకునేది ఎట్లా అంటే చూస్తున్నప్పుడు అంటే అంటే ఆమోసు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేయాలని, ఆమోసు రాసిన గ్రంథము ఆ యొక్క పుస్తకం 759 పేజీలో ఉన్న మాట. ఆయన అక్కడ రాజుగారితో చెప్తున్నాడు అన్నమాట. ఈయన ఆమోసు గురించి ఏమేమో మాట్లాడినప్పుడు నేను ఆయన తాను పరిచయం చేసుకున్న విధానం ఎట్లాగ ఉందంటే, ఇక్కడ చూసినప్పుడు 7వ అధ్యాయంలో ఆమోసు 7వ అధ్యాయంలో ఈ యొక్క 14వ వచనం దగ్గర నేను చదువుతున్నాను. అంటే మిగతా విషయాలు కాకుండా. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యునైనను కాను, గాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకునేవాడును. నా మందలను నేను కాచుకొనిచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవు. చూసారు, ఆయన తను తాను ఆ రీతిగా అంటే ఏంటి, ఏమైనాడో అది తాను చెప్పుకుంటున్నాడు. అట్లానే ఇంకా అది నేను ఇప్పుడు సడన్గా అంటే ఏంటి, నేను ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు కాకుండా మీ అందరికీ గత పోయిన నెలలో 11వ తారీఖున 10వ తారీఖున దేవుని సన్నిధికి చేరిన సహోదరుడు శామ్, అంటే మీరు అందరూ కూడా శామ్ బ్రదరు ఏమంటారు, శామ్ గారు, ఆయనకి నేను తోడల్లుడిని అవుతాను. దాని మీదట మేము ఇక్కడికి ఇప్పుడు మళ్ళీ బ్యూలా హాస్పిటల్లో ఉండబట్టి చూడడానికి మళ్ళా వస్తున్నాం. సహోదరుడు సడన్గా అకస్మాత్తుగా వచ్చి, అన్న మీరు నిలబడాలన్నప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు అది ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ బల్ల చుట్టూ చేరి ఉన్నాము. అది ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శరీరాన్ని రక్తానికి సాక్షిగా మనము ఇది ఒక సాక్ష్యం మాట. ఇది ఒక సాక్ష్యం మాత్రమే, ఆచారం కాదు. ఇప్పుడు చూసారా, దీనికి అంటే ఇప్పటికి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ మనము ఇక్కడ ఇది బయట హిందువులు ఆ యొక్క గుళ్ళో ఇచ్చే దానికి దీనికి అంటే ఏంటి ఆ డిఫరెన్స్ చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు ఈ యొక్క బల్ల యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దాన్ని అదేదో అంటే దేవుళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిందనే ఆ యొక్క మిఠాయిలు లేకపోతే ఏదైనా సరే పంచిపెడతారు. అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము అది ఫలానా చోటకు వెళ్ళాము, అక్కడి నుంచి ఆ దేవాలయంలోంచి మేము తెచ్చింది దీన్ని ఇంకా వాళ్ళు ఏంటంటే ఏమంటారంటే ప్రసాదం అంటారు. అది ఎక్కడెక్కడికో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ మనకు పంచిపెడతారు. అది అక్కడ ఉద్దేశం ఏంటంటే, అది తింటే మన పాపాలు పోతాయి అని అర్థం. అంటే దానికోసం ఎంతో కాదు, ఇంత చిన్న ఆ యొక్క లడ్డూలో చిన్న భాగాన్ని ఇస్తారు, తినమంటారు. అది తింటే పాపం పోతుంది అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇక్కడ మన మధ్యలో ఉన్న బల్ల ప్రభువైన యేసు క్రీస్తు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ బలలో ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎవరైతే యేసు ప్రభువుని తమ స్వంత రక్షకుడిగా అంగీకరించి తమ పాపములు కడగబడ్డాయి అని నిశ్చయిత కలిగిన వారు, అదే సమయంలో ఈ యొక్క లోకములో శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి అడుగడుగునా సైతాను మనల్ని అపవిత్రపరిచే పరిస్థితుల నుంచి మనము యేసు ప్రభు రక్తంలో కడగబడి యోగ్యంగా బలలో పాలు పొందడానికి ఇది ఏర్పాటు చేయబడింది. ఇది ఒక పరీక్షా సమయం కాబట్టి మనం పరీక్షించుకుందాం. చాలా క్లుప్తంగా అంటే కొన్ని మాటలు మాత్రమే నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న ఆ సాక్ష్యం మన ముందుకి దేవుడు అది ఈ ఉదయకాలం
మధ్యాహ్న సమయంలో మనందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము అందరూ కలిసి చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరు నన్ను పోలి. అది నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరును నన్ను పోలి. ఇది అపొస్తలుడైన పౌలు గారి యొక్క గంభీర సాక్ష్యం. ఇప్పుడు ఈ సమయాన్న ఇక్కడ చేరి ఉన్న వారిలో మనం కూడా ఆ మాటలు అంటే సర్వశక్తుడైన దేవుని ఎదుట, ఇక్కడ సంఘం ఎదుట మనము ఆ రీతిగా ఆ యొక్క అంతస్తుకి రాగలిగి ఉండి చెప్పగలిగి ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ ఉదయకాలాన దేవుడు మనల్ని ఈ మాటలు అపొస్తలుడైన పౌలు గారి యొక్క మాటలే మన మాటలుగా కావాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అది ఆ సాక్ష్యం బలలో చూడండి. ఇక్కడ మనము ఆరాధన చేసేటప్పుడు కూడా ఆరాధన అనేది దేవుడు మన కొరకై ఆయన చేసిన ఆ యొక్క రక్షణ, మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆరాధనలో ఎంతసేపు కూడా ఏంటంటే నేను నా దేవుడు ఆయన మన కొరకై ఏమి చేశాడో అది అంతే. చాలామంది అంటే ఇంకా తెలియక ఏంటంటే దేవుడు ఈ లోక సంబంధమైన మేళ్ళను బట్టి, నా కుటుంబంలో చేసిన మేళ్ళు, నాకు చేసిన మేళ్ళు, గత వారంలో అంతట్లో నన్ను కాపాడినందుకు వందనాలు, ఇది ఇలాగా చేస్తాం వింటున్నాం. అది చాలా చోట్ల చేస్తారు అలాగ ఏంటంటే అది ఓన్లీ పర్సనల్ వ్యక్తి. ఆ మాట చూపించాలంటే అంటే మనకి ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి. మనం ఆరాధన చేసేటప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 10వ వచనములో ఈ మాట చూడండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో, ఎవరి వ్యక్తిగతమైన రక్షణ అది అంతే. అటువంటి రక్షణ అనుభవం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క బలలో పాలు పొందొచ్చు. కానీ ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం, ఈ యొక్క శరీరంలో ఉన్నాం, అనేక రీతిలుగా మనం శోధింపబడి ఒక దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపెట్టిన పరిస్థితులు మనకి రావచ్చు. కాబట్టి ఇప్పుడు వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ ఇది నా రక్షణ కొరకై మనం ఆరాధన అంతటిలోని దేవుడు మనకి ఏమైనాడు, ఆయన మనకి ఏం చేశాడు, ఆయన మన కొరకై ఆ నిత్య జీవమను వరాన్ని దయచేశాడు, అది అంతవరకు. కానీ ఈ సమయాన్న నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ బల్ల మనందరి మధ్యలో ఉంది, అందరికీ ప్రవేశం ఉంది. కానీ దాంట్లో పాలు పొందడానికి మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఈ 11వ అధ్యాయంలోని చూసినప్పుడు ఈ సాక్ష్యం అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే నేను అని ఆయన చెప్పుకుంటున్నాడు. క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నారు. ఇక్కడ మనకి ఇందులో పాలు పొందక మునుపు ఏంటంటే 28వ ఆ యొక్క వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరికీ తెలిసిన మాటలే, కానీ మనం ఏంటంటే అవన్నీ మాకు తెలుసులే అనేసి ఇగ్నోర్ చేసేయటం, లేకపోతే ఈ సమయంలో వినడం, బయటికి వెళ్ళాక మర్చిపోవడం, అది కాదు. ఇక్కడ చూసినప్పుడు అందరూ కూడా 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే అది ఆ యొక్క చాయిస్ మనకే విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు కానీ, ఇక్కడ సంఘంలో ఉన్న సేవకుడు కానీ ఎవరికి అంటే ఎవరిని కూడా ఆ బల్లలో పాలు పొందకుండా చేయడానికి ఎవరికీ అర్హత లేదు. ఎవరికి చాయిస్ వాళ్ళదే. అందుకని ఏమన్నాడు, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న వల్ల అలాగు చేసి ఆ రొట్టెను తిను. పరీక్ష అనేది అది చాలా
ఇప్పుడు బాగా ఎక్కువ అందరికీ పరీక్షలు పరీక్ష పరీక్ష పరీక్ష. ఇప్పుడు మనకి ఆ పరీక్ష ఇప్పుడు చూడండి, వైద్య పరీక్ష చేసుకునేటప్పుడు మనకి ఏదైనా టెస్ట్ చేస్తారు, ఈ పరీక్ష గుండా మీరు వెళ్ళాలి, ఉదాహరణకి ఎంఆర్ఐ చేయాలి మీకు అని డాక్టర్ రాసాడు అనుకోండి. ఆ మాట విన్నప్పటి నుంచి కూడా మన హృదయంలో ఎంతో టెన్షన్, ఎంతో అంటే ఆతృత, ఏమవుతుంది అసలు, అది ఎలా చేస్తారు ఏమిటి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకి పరీక్ష చేసేది ఆ దేవుడైతే ఏమంట, హృదయమును అంతరింద్రియములను పరీక్షించు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను కాదు పరీక్షించేది మిమ్మల్ని, కాబట్టి ప్రతి మనుషుడు తను తానే పరీక్షించుకోవాలి. మీకు నేను ఇచ్చాను కాబట్టి మీరు యోగ్యులుగా ఎంచితే బలలో పాలు పొందండి, లేకపోతే సరి చేసుకుందాం అని దేవుడు మనతో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మొదట వచ్చినమే, నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. అయితే ఇప్పుడు ఈయన యొక్క సాక్ష్యం ఏంటో మనకి తిమోతికి రాసిన పత్రికలో 3 విషయాలు ఆయన అక్కడ మనకి పొందుపరిచి ఉన్నారు. అవి ఒకసారి అది కూడా మనం ఏం చేశాడు ఆయన సాక్ష్యం ఎంతవరకు వెళ్ళింది, అది ఏంటంటే ఈ యొక్క సాక్ష్యం ఆయన చనిపోకముందు చెప్పిన సాక్ష్యం. చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మంచి పోరాటము, నా పరుగు విశ్వాసమును. ఇది ఆయన 3 విషయాల గురించి చెప్తున్నారు. ఈ సాధారణంగా ఈ మాటలు ఎవరైనా ప్రియులైన వారు, మన ఇంటి మన యొక్క మనం ప్రేమించిన వారు, మన తల్లిదండ్రులు, లేకపోతే ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఆ సమాధి పెట్టి మీద కొంతమంది రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు చనిపోయాక ఈ మాటలు రాస్తారు. కానీ చనిపోయిన వ్యక్తి జీవితంలో ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో అది ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. కానీ ఇక్కడ ఈ సాక్ష్యం ఎప్పుడు చెప్తున్నాడంటే, ఏమంటే 6వ వచనం, ఇంకా ఆ యొక్క నీరో చక్రవర్తి ఈయన్ని ఇంకా చంపమని ఆజ్ఞాపించేశాడు, అయిపోయింది, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏమంటున్నాడంటే 6వ వచనంలో, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలము ఇంకా చనిపోలేదు, ఇంకా చనిపోతాడు కొద్ది సమయంలో. మరి ఎంత చనిపోకముందు చెప్పాడు సాక్ష్యం. అలాగ మన జీవితాల్లో మన సాక్ష్యం, మన గురించి మన సాక్ష్యం, మంచి పోరాటం. ఈ పోరాటం, ఈ యొక్క ఆత్మీయ పోరాటం అనేది అది చాలా కష్టమైన విధానం. అది ఆ పోరాటంలో మనం జయం పొందాలి. అయితే అపోస్తలుడైన పౌలు గారి సమయం నేను గమనిస్తూ నేను చెప్తున్నాను ఏంటంటే, ఆ పోరాటం మంచి పోరాటం పోరాడాను అని చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు, తను మరణించకముందు చెప్పాడు. మన జీవితాల్లో కూడా మనము జీవించి ఉండగానే అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలని మధ్యాహ్న సమయం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత నా పరుగుని కడముట్టించి తిని విశ్వాసమును కాపాడు. ఈ 3 విషయాలు అనేక గంభీరమైన సాక్ష్యాలు ఆయన జీవితంలో అనుభవపూర్వకంగా చెప్పగలిగాడు. ఇప్పుడు ఈ సమయాన్న మన పరిస్థితి ఎట్లా ఉంది, ఇంక వీటిని నేను వాటిల్లోకి డీప్గా లోపల వాటి గురించి మనందరికీ తెలుసు. మనము ఈ యొక్క పోరాటం, విశ్వాస జీవితం అనేది ఒక పోరాటం. అది కాంటి ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఈ పోరాటం మన యొక్క శరీరాలతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం. ఇప్పుడు ఇక్కడ నేను నిలబడ్డానంటే నా ప్రక్కనే వాడు నిలబడి అలాగా అవునా అని మనల్ని శోధిస్తూ ఉంటాడు. సైతాను మన దగ్గరే ఉంటాడు ఎప్పుడు. మనల్ని మన గురించి సాక్ష్యం అంటే మన సాక్ష్యాన్ని పాడు చేయాలని. ఈ సమయాన ఈ 3 అంతలుగా సాక్ష్యం కలిగిన అపోస్తలుడైన పౌలు గారు ఈ అంతస్తుకి ఎలాగ వచ్చాడు అనేది
ఒకసారి చూస్తే మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ఆయన అపోస్తలుగా పిలువబడిన నాటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేక మంచి సాక్ష్యాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఈ 3 మాటలు అనగలిగాడంటే ఎలాగ అన్నాడు అంటే, అలాగ ఆ స్థితికి మనం రావాలంటే మనం ఏం చేయాలి అనేది ఇక్కడ ఒక ఆయనే చెప్తున్నారు. చూడండి 9వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26-27 వచనాలు. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాదు. ఆయన విశ్వాసంలో కథయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే చూచుచూ గురి కలిగిన వాడై ముందుకెళ్ళాడు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబర్చుకుంటున్నాను. ఈ యొక్క అనుభవం గుండా వెళ్ళిన తర్వాత ఆయన ఈ రీతిగా ఇంత గంభీరమైన సాక్ష్యం, ఇది కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న సాక్ష్యం, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. తర్వాత అలాగే ఇక్కడ మీ తిమోతికి రాసిన పత్రికలో ఆ యొక్క 3 అంతల సాక్ష్యం చెప్పగలిగాడంటే ఈ అనుభవం గుండా వెళ్ళినప్పుడే. అలాగే మన జీవితంలో కూడా అనేక పోరాటాలు మనం వెళుతూ ఉంటాం, అనేక విధాలుగా పోరాడవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి వ్యక్తిగతంగా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, మనం ఈ బలలో పాలు పొందక మునుపు మన వ్యక్తిగత సాక్ష్యం ఏంటి? ఈ రోజున ఆ యొక్క దేవుడు హృదయములను అంతరింద్రియములను పరీక్షించు. దేవుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని మీరే ప్రతివాడు తన్ను తానే పరీక్షించు. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, గత వారం అంతట్లో మన సాక్ష్యం ఎలా ఉందో, ఏ విషయాల్లో ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపెట్టామో అవి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నాయన, మరొకసారి నన్ను మీ ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రునిగా చేసి ఈ బలలో పొందడానికి యోగ్యత దయచేయమని ప్రార్థించాను. నేను కొన్నిసార్లు ఆ యొక్క రొట్టె తీసుకున్న తర్వాత నేను చూస్తూ ఉంటాను, కొంతమంది ఆ రొట్టె చేత్తో ఇంకా ఇలా పట్టుకునే ఉంటారు. అప్పుడు అంటే ఎంతో దుఃఖపడుతున్నట్టుగా అవుతూ ఉంటారు. అది కాదు, మనం ఈ వాక్యం చెప్పేటప్పుడే, వాక్యం ఆ దేవుడు మనతో మాట్లాడుతుండగానే, నాయన పలానా చోట ఆ రోజున ఎలీషా ఆ యొక్క తన శిష్యుల్లో ఆ యొక్క గొడ్డలి పడిపోయినప్పుడు అది ఎక్కడ పడిపోయింది అని అడిగాడు. అది అలాగే మన జీవితంలో ఎక్కడ పడిపోయామో చూసుకుందాం, పరీక్షించుకుందాం. యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందడానికి దేవుడు మనకి సహాయం చూసినప్పుడు మనం ఇక్కడ నేను ఆ యొక్క కొంచెం అంటే 2-3 ఉదాహరణలు చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటంటే, ముందుగా మన యొక్క వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంది? మనం చూసినప్పుడు మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది? మనము అపొస్తలులైన పౌలు గారి యొక్క ఈ అంతస్తుకు రావాలంటే మన వ్యక్తిగత జీవితం ముందు, తర్వాత మన కుటుంబ జీవితం, తర్వాత సంఘంలో మన సాక్ష్యం, బయట సమాజంలో మన సాక్ష్యం ఎలా కాపాడుకుంటున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ లోపల ఉన్నప్పుడు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నామో, మనం పనిచేసే కార్యాలయం దగ్గర, మనం చదువుకునే కాలేజీలో, మనం నివసించే మన యొక్క నైబర్హుడ్, మన యొక్క ఇరుగు పొరుగు వారు, మనం ఉంటున్న కాలనీలోని ఎక్కడైనా సరే మన సాక్ష్యం అదే రీతిగా ఉండాలి. కాబట్టి ఈ సమయాన్ని మనల్ని మనం పరీక్షించుకుందాం. చివరిగా అంటే మన యొక్క పితరులైన వారు చెప్పిన సాక్ష్యాలే 2-3 చూపిస్తాను. యెహోషువ సాక్ష్యం, యెహోషువ ఎంత గంభీరమైన సాక్ష్యం చెప్పాడో అటువంటి సాక్ష్యం మనం కూడా చెప్పాలని దేవుడి మధ్యాహ్న సమయంలో ఆశపడుతున్నాడు. 24వ అధ్యాయం. దయచేసి ముందుగా మాట్లాడకండి ఎవరు. మీకు మేబీ ఒకవేళ మీకు తెలుసుంటే తెలుసుండొచ్చు, అది పద్ధతి కాదు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక దైవక్రమాన్ని మనం అనుసరించాలి. ఇప్పుడు కొంతమంది అయితే ఏంటంటే,
నేను ఇలాగ యెహోషువ సాక్ష్యం అనగానే ఆల్మోస్ట్ తీసి చదివేస్తూ ఉంటారు కొంతమంది. ఏంటి, ఒకవేళ మీకు అంత బైబిల్ నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక పద్ధతి, ఒక క్రమం ఉంది. ఇక్కడ ఏంటంటే యెహోషువ తన రీతిగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన తర్వాత అనేక పరిస్థితులు, అనేక అనుభవాలు గుండా వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళు ఎన్నో అంటే వాళ్ళ సంగతి మీ సంగతి ఎలాగ ఉన్నప్పటికీ యోర్దాను నది దాటిన దగ్గర నుంచి ఆయన యెహోషువ అంటే మోషే పరిచారకుడు. ఆయన ఆ మోషే దగ్గర ఏమేమి నేర్చుకున్నాడో ఆ అనుభవాలన్నిటినీ ఒక్క మాటలో వచ్చి పెట్టుకుని ఏమంటున్నాడంటే ఈ 15వ వచనంలో ఇక్కడ చివరి మాటే చదువుతున్నాను. 15లో చివరి మాట, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. ఇప్పుడు మనం ఏంటంటే నా మట్టుకు నేను అనుకుంటే కాదు, అనేక మంది నా జీవితంలో నేను ఒక భయంకరమైన పాపిని, నా యొక్క ఏంటి ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించినప్పటికీ బహు చిన్న వయసులో ఈ యొక్క సహవాసంలో ఉన్నప్పటికీ దేవునికి చాలా దూరస్తుడిగా జీవిస్తూ వచ్చాను. కానీ నేను ఒక్కటే అంటే సింపుల్గా షార్ట్ చెప్పాలంటే నా తల్లిదండ్రుల ప్రార్థన బట్టే ఇప్పుడు ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను. లేకపోతే నేను నా 24వ సంవత్సరంలోనే నేను మరణించవలసిన అటువంటి వ్యక్తిని. పాపాన్ని బట్టి నాకు ఇంక ఏమాత్రం నా జీవితం పట్ల నాకు నిరీక్షణ లేని ఆ దినాల్లో ఇంకేంటంటే అందరూ లోకాన్ని విడిచిపెట్టి అంటే ఇంకా క్లోజింగ్ ఎలాగంటే ఆత్మహత్యే శరణ్యం అనుకునే అటువంటి పరిస్థితుల్లో 24వ ఏట దేవుడు నన్ను దర్శించాడు. దాని అంతటికీ కారణం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన. అంతే. చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు అంటే మన మధ్యలో ఉండే సేవకులు కాదు, అయిపోయిన మోడీ గారు లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులైన వారు అందరూ కూడా వాళ్ళు చెప్పేదంటే ఒకప్పుడు నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టే నేను ఈ సమయాన్ని ఈ స్థితిలో ఉన్నాను అని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అంటే సహోదర సహోదరీలు, తల్లిదండ్రులుగా, అమ్మమ్మలుగా, నానమ్మలుగా మీరు మీ బిడ్డలకి ఎంత ఆస్తి ఇచ్చారు అనేది అది ఇమ్మెటీరియల్, అవన్నీ అయిపోతాయి. కానీ మనము మన బిడ్డల కొరకై ప్రార్థించాలి. అది కుటుంబ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. మన వ్యక్తిగత సాక్ష్యం, కుటుంబ సాక్ష్యం. ఇక్కడ ఈ సాక్ష్యం గంభీరమైన సాక్ష్యం. నేను అంతే, నేను నా ఇంటివారు, నేనును మీరెవరిని సేవింప కోరినాను, నేనును నా ఇంటివారును యెహోవాను. ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం చనిపోయిన తర్వాత ఎంతమంది మన గురించి ఎన్ని సాక్ష్యాలు చెప్పినప్పటికీ అవన్నీ అది ఇంకా అవన్నీ పెద్ద ఇమ్మెటీరియల్. ఏమో చెబుతారు, అభిమానం ఉండి చెప్తారు మనుషుల మీద. కానీ ముందుగా మనకి వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండాలి, మన ఇంటిలో సాక్ష్యం ఉండాలి, మన ఇంట బయట ఎక్కడైనా అదే సాక్ష్యం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తర్వాత ఇంకా చూసినప్పుడు ఇంకొక సాక్ష్యం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క ప్రవక్త కూడా తాను చెప్తున్నాడు. అందరూ కలిసే చదువుదాం. 8వ అధ్యాయము 18వ వచనం, యెషయా గ్రంథం 8:18. అంటే ఆయన ఎలాగా మామూలుగా చెప్పట్లేదు, అంటే ప్రకటిస్తున్నాడు అన్నమాట. బిహోల్డ్, ఇదిగో ఇదిగో అని ప్రకటిస్తున్నాడు. దాంతో ప్రారంభమైందన్నమాట ఆ వచనం. చదువుదాం. ఇదిగో నేనును నా యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సూచనలుగాను మహత్కారముగాను ఉన్నాము అని చెప్పగలిగిన సాక్ష్యం. అటువంటి గంభీర సాక్ష్యం. మొట్టమొదట అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే నేను. అందరికీ సాధారణంగా ఆ మాట దాన్ని ఏమంటారంటే ప్రతి మనిషిలో ఉండేది ఏంటది, అదే దాన్ని ఇంకొక రకంగా చెడుగా అంటే ఏంటి, ఈగో అంటారు. నేను
నేను అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మన సాక్ష్యం కూడా ఆ మాటతోనే ప్రారంభం అవ్వాలి. నేను, నా ఇంటివారు. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి, యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించే సైన్యములకు యెహోవా వలన సూచనలుగా మహత్కార్యములుగా ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నా. ఒకసారి కొన్నిసార్లు మనం చనిపోయిన తర్వాత మన గురించి చెప్పుకునే మాటల్లో ఏ మాటలు చనిపోయిన వ్యక్తి గురించి ఒక సాక్ష్యం చెప్తాను, చూపిస్తాను. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 24వ అధ్యాయము 15వ వచనంలో యెహోయాదా అనే ఒక ప్రవక్త గురించి వ్రాయబడింది. చూసినప్పుడు ఆయన చూడండి, అది చదువుతాను, జాగ్రత్తగా వినండి. 15 2వ దినవృత్తాంతములు అంటే 378వ పేజీ. అక్కడ ఒక సాక్ష్యం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేల్లో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించాను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. ఈ రెండు కావాలి. ఏంటంటే ఆ దేవుని దృష్టి, దేవుడికి తెలుసులే, నా సంగతి దేవుడికి తెలుసు అంటూ ఉంటారన్నమాట. మనం ఏదైనా తేడా వచ్చినప్పుడు దేవుడికి తెలుసు, నా హృదయం నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు అంటారు. రైటే, దేవుడికి తెలుసు. తర్వాత ఏంటంట, తర్వాత దేవుని దృష్టికిని ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించు. కొంతమంది ఇక్కడ కొంత చెప్పాలంటే, కొంతమంది బయట చాలా మంచి పేరు ఉంటుంది, ఇంట్లో సాక్ష్యం వేరేగా ఉంటుంది. అది బయట చెప్పుకుంటా ఉంటారన్నమాట. సోన్సో అబ్బా అన్నండి, ఇలాగండి, అలాగండి. ఆ సాక్ష్యం ఎక్కడి నుంచి అంటే మొట్టమొదటిగా ఇంట్లో నుంచి రావాలి. మన పిల్లలు, నేనును నా ఇంటి వారు, దేవుడు నాకిచ్చిన పిల్లలు, దేవుడు మనకిచ్చిన పిల్లలు మన గురించి సాక్ష్యం చెప్పే పరిస్థితిలో ఉండాలి. అదంటే ఒకవేళ మనం రక్షింపబడి మన బిడ్డలు ఇంకా రక్షింపబడలేదంటే అది మన లోపమే. మనం ఇంకా వారికి అంటే దానికోసమై మాది ఒకటే కోరిక ఏంటంటే, నేను చనిపోకముందు నా పిల్లలు కూడా సంపూర్తిగా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండాలి నాయన. అంటే మేము చెప్పలేమండి, చెప్పి వదిలేసామండి అంటే కాదు. కాబట్టి అంటే సహోదరుడు రక్షణానంద అంటే ఆయన సడన్గా వచ్చి నాకు చిన్న వాక్యం పంచుకోండి అన్నప్పుడు, అది మామూలుగా నేను అంటే సాక్ష్యాలు చూడండి, చనిపోయినప్పుడు సాక్ష్యాలు, గంభీరమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ సాక్ష్యాలు ఎంతవరకు నిజమో కాదో దేవుడికే తెలుసు. అది కాదు మనకు కావాల్సి, దేవుడిచ్చే సాక్ష్యం. అంటే ఏంటంటే, ఇప్పుడు దావీదు గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏమన్నాడు, చాలా మంచి మాట. ఏమిటి, నా హృదయం ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగానే ఆయన కూడా ప్రవర్తించాడు అని అనేకసార్లు అనేకమైన పతనాలు కలిగిన ఆ దావీదు ఆఖరిగా దేవుని ద్వారా అటువంటి సాక్ష్యం. అంటే దానికి కారణం ఏంటంటే, ప్రతిసారి కూడా ఆయన ఒకటేంటంటే, ఆయనలో ఉన్న మంచి లక్షణాల్లో ఒకటి ఎప్పుడు దేవుణ్ణి స్తుతించటం, దేవుని దగ్గర మొరపెట్టడం, తర్వాత ఆయన యొద్ద విచారణ చేయటం, తర్వాత తన తప్పులు ఉన్నపాటుగా ఒప్పుకోవడం. ఇంకా అంటే దానికి ఇంకా వేరేది లేదు, ఇంకా తర్వాత అనేది లేదు. అంతే. నిజానికి నేను ఇప్పుడు కూడా అనుకుంటాను, ఆ దావీదు పాపం చేసినప్పుడు 2వ సమూయేలు 11వ అధ్యాయంలో బెత్షెబాతో పాపం చేసినప్పుడు అది అలగారికలుగా ఉపమాన రీతిగా ఆ నాతాను చెప్పినప్పుడు ఆయన వచ్చి ఉపమాన రీతిగా ఆ స్టోరీ అంతా చెప్పిన తర్వాత, అంటే ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల మీద ఉన్న ఆ రాజు, దావీదు అంతటి రాజు దగ్గరికి ఈ నాతాన్ అనే ప్రవక్త వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత అది ఇంక మనకి తెలిసిన ఉదంతమే.
ఆ పాపం చేసింది దావీదు కాబట్టి దావీదు చాలా ఉగ్రుడైపోయినప్పుడు ఈ నాతాను అనే ప్రవక్త ప్రాణానికి తెగించి ఆ మనుషుడవు నీవే అన్నాడు. అంతే, అంత గొప్ప రాజుని. ఇంకా దానికి ఇంకా దావీదు కవరింగ్ ఏమీ ఇవ్వలేదు. అవును, నేను పాపం చేశాను, ఉన్న పాటుగా ఒప్పుకున్నాడు. అది మనకు కావాల్సింది. ఈ సమయాన్న నేను కోరుకునేది ఏంటంటే, ఈ చిన్న మంద దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు కొద్ది అంటే ఏంటంటే, సహోదరుడు పాల్ గారు అంటే మాకు అంత ఎక్కువగా పరిచయం కాదు. మా నాన్నగారు షాలేంలో సహోదరుడు ఆశీర్వాదం అని ఆసన్న అనేవారు అప్పట్లో. ఈయన ఇద్దరు కూడా వాళ్ళకి, నేను ఇక్కడికి ఒకసారి ఎప్పుడో వచ్చినప్పుడు ఈ పాల్ గారు తో పాటు బ్రదర్ పాలన్న అంటే మా నాన్నగారి గురించే ఆసన్న మేమిద్దరం చాలా మంచి స్నేహితులు. మేమిద్దరం కూడా అబ్బా ఆసన్న కొడుక అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి ఆ దాసుని ద్వారా ఆయన సేవా ఫలితం ఈ రోజున ఇంకా ఈ రోజు వరకు కూడా ఇలా కొనసాగుతుంది. అది ఆయన తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నాడు, వారు కూడా సేవ చేస్తున్నారు. అంటే ఏదో వారిని మీ మధ్యలో ఏదో పొగడాలని కాదు, ఆ యొక్క దాసుని యొక్క ప్రార్థన. ఇప్పుడు ఏ విధంగా అతిశయించడానికి వీల్లేదు. రక్షణ, ఆనంద్, తర్వాత డేవిడ్, ఇద్దరే కదా బ్రదర్స్. అది దాసుని యొక్క ప్రార్థన, దాసుని యొక్క సాక్ష్యం వారి జీవితాల్లో ఈ రోజున క్రియారూపకంగా జరుగుతుంది. అదే రీతిగా మనలో కూడా జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్న మరి మీ బల్ల చుట్టూ చేరే సమయాన పరీక్షించుకోవాలి. నేను అంటే ఇప్పుడు ఈ దినాల్లో శామ్ గారి యొక్క అమ్మాయి బ్యూలా, తాను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఇంకా ఏమి కూడా మాట లేదు, కాలు చెయ్యి కదలడం లేదు, హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రతి సమయంలో కూడా వినే మాట ఏంటంటే, అదిగో ఇది స్కాన్ చేయించమన్నారు, అదిగో ఏంటి బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు, ఇదిగో అంటే ఏంటి నేను అనేది దేనికి అంటున్నాను, ఎందుకంటే టెస్ట్, పరీక్ష. ఆ పరీక్ష అనేది ఏంటంటే అక్కడ ఆ బ్లడ్ ద్వారానో లేకపోతే ఏదో మిషన్స్ ద్వారానో దేని చేస్తారు. కానీ ఇక్కడ పరీక్షించటానికి మనకి ఇప్పుడు పరీక్ష ప్రతి మనుషుడు పరీక్షకి వెళ్ళకముందు ఎలా ఉంటుందండి, గుండె దడదడ కొట్టుకుంటుంది. అలాగ అంత భయంతో వణుకుతో మనం ఏంటంటే అన్అవేర్ ఆఫ్ అవర్ కాన్షియస్, అసలు మనస్సాక్షికి సంబంధం లేకుండా మామూలుగానే ప్రతి వారం ఏంటది మామూలు కాదు, ప్రతి వారం కూడా రెన్యూ చేసుకొని ఒక ఎంతో భయముతోనూ వణుకుతోనూ గడగడలాడుతూ అంటే ఏంటిది ఒక గంభీరమైన సాక్ష్యం. మనం చెయ్యి ఎత్తుతున్నామంటే నిజంగా అదిగో పరలోకమందున్న ఆ దేవుడు చూస్తున్నాడు. దేవుని సాక్షిగా నేను నా పాపాలన్నీ కూడా నా దేవుని దగ్గర సరి చేసుకున్నాను. యోగ్యమైన మనసుతో ఆ రొట్టెలో చేయి వేయడానికి నేను యోగ్యుణ్ణే అని నేను ఇప్పుడు చెయ్యి ఎత్తుతున్నాను దేవా అనే పరిస్థితి ఉండాలి. కాబట్టి సమయాన్న పరీక్షించుకుందాం. మరి ఇక్కడ అంటే బ్రతికి ఆ యొక్క సజీవుడిగా ఉండగానే మరణానికి మరి కొద్ది సమయంలో మరణిస్తాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడని చెప్తారు. అంతటి అలాగా తల నరికివేస్తారు అని తెలిసినప్పుడు కూడా ఇంత 3 విషయాల్లో అంత గంభీరమైన సాక్ష్యం చెప్పగలిగిన అపోస్తలుడైన పౌలు గారు వలె మనం కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మనం పరీక్షించుకుందాం. ఆ రీతిగా మరి ఆ 2 వచనాలు మళ్ళీ ఒకసారి చదివేసుకుని మనము ఈ యొక్క నేను ఇంతటితో ఇది అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, అది మనస్సాక్ష్యం అయి ఉండాలి. మనస్సాక్ష్యం నేను అంటే అంత మనం చెప్పుకుంటే కాదు, నోటితో చెప్తే కాదు, నిజంగా మన జీవితంలో క్రియారూపంగా అయ్యుండే పరిస్థితి దేవా తీసుకురండి నాయన,
నేను కూడా అపొస్తలుడైన పౌలు గారితో పాటు మరణించకముందు ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుని మనం అడగాలి. అందరు చదువుదాం. నేను క్రీస్తును పోలి, 2 భాగాలు ఏంటి? మొట్టమొదటిది నేను నడుచుకుంటున్నాను, మీరు కూడా నడుచుకోండి అని చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ చూసినప్పుడు 28వ వచనం, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోను, అలాగ చేసి ఆ పాత్రలు త్రాగవల్ల. తర్వాత వార్నింగ్ వెంటనే ఏంటి? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే అనేకులు బలహీనులు రోగుల్లో ఉన్నారు చాలామంది. అయితే మనలను మనమే విమర్శించుకుని అన్నారు తీర్పు పొందకపోదు. పరీక్ష, ఆ చాయిస్, ఆ పరీక్షించుకుంటాం దేవుడు మనకే ఇచ్చేసాడు. ఇక్కడ సంఘ కాపరికి కానీ పెద్దలకు కానీ మరో ఎవరికి కూడా, అమ్మ నువ్వు తీసుకోవచ్చు, నువ్వు తీసుకోకూడదు, నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తదు, నువ్వు దించేయి, నువ్వు తీసుకో బాబు, నువ్వు చాలా మంచోడివి అని అనటానికి లేదు. అది ఆ చాయిస్ అంతా మనకిచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినప్పటికీ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది ఏదో హాస్పిటల్ ఏంటి, పినాకిల్లా అక్కడున్న ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు బ్యూలాకి న్యూరో అంటే ఆయన సర్జన్ ఆయన ఉన్నాడు చూసారా, ఆయన ఉన్నాడు. కానీ ఎంత ఆయన మేబీ ఆయన అక్కడ కేజీహెచ్లో ప్రొఫెసరు, ఇక్కడ పెద్ద సర్జను అంత అయినా సరే ఆయనకి ఏదైనా అయిందనుకోండి, అరే మీరందరూ తప్పుకోండి రా, నన్ను నేనే పరీక్షించుకుంటాను అని అంటాడా? అండు ఆ యొక్క అటెండర్ వస్తాడు, అందరూ వస్తారు, ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్తారు. ఎవరెవరు పరీక్ష చేయాలో అన్నీ వేరే వాళ్ళు చేస్తారు. కానీ దేవుడు ఏంటంటే ఆ పరీక్ష, ఎగ్జామినేషన్, ఆ పరీక్షించుకోవడానికి ఆ చాయిస్ మనకే ఇచ్చేసాడు. ఇంకెవ్వరికీ లేదు అసలు అది ఆ చాయిస్. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకసారి. ఏ విషయాలు, శరీరాశలు, నేత్రాశ, జీవుడంబం, ఏ రీతిగా మనం ఎక్కడ తప్పిపోయావో చూసుకుందాం. ఆ రీతిగా మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా వాళ్ళలో పాలు పొందాడని ఆశిస్తాం. సోదరు